ప్రజల్లోకి ఎప్పుడొస్తారు? కారులో కలహాలకు చెక్ పెడతారా? కవితపై చర్యలు తీసుకుంటారా? గులాబీ బాస్ పై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానమిస్తారా? ఇందుకే ప్రజల్లో మెదులుతున్న ఆ 4 ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుందా? కేసీఆర్ ఎక్కడైనా అడుగుతున్న జనానికి సమాధానం దొరికేనా? ఇకనైనా ఫామ్ హౌస్ వీడి ప్రజల్లో తిరుగుతారా? కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి ప్రజల్లోకి వస్తారా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదా? కవిత మాటల్లో ఉన్న వాస్తవం ఎంత? బీజేపీ కాంగ్రెస్ మధ్య బీసీ రిజర్వేషన్ వార్. బీసీ రిజర్వేషన్ పై మౌనంగా బీఆర్ఎస్. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ప్రజలను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడతారు? ఇది తెలంగాణలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు కూడా ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఈ వ్యవహారంపైనే పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. అయితే ఆయన బయటకు వస్తే మాత్రం ప్రధానంగా 4 అంశాలపై వివరణ కోరుతుంది తెలంగాణ సమాజం. ఇంతకీ ఆ 4 అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని, దీనికి సంబంధించి గత ఏడాదే ప్రతిపాదన కూడా వచ్చిందనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ విషయాన్ని బయటవారో లేక పార్టీ ప్రత్యర్థులో చెప్పి ఉంటే ఆ పరిస్థితి వేరేగా ఉండేది. కానీ వారితో పాటు కేసీఆర్ గారాల పట్టి కవితే 2-3 సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు స్వయంగా తన సోదరుడు కేటీఆర్ఏ విలీన ప్రతిపాదన చేశారని, కానీ తాను వద్దన్నానని చెప్పారు. ఇక తాజాగా పార్టీ నాయకులు కూడా ఇదే మాట వక్కనిస్తున్నారు. దీంతో అసలు బీఆర్ఎస్ విలీనంపై చర్చ ఎందుకు వచ్చింది? తెర వెనుక ఏం జరిగింది? ఇది నిజమేనా అనేది కేసీఆర్ నోటి నుంచే వినాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇక తన గారాల పట్టి కవిత ఇప్పుడు దూకుడుగా ఉన్నారు. పార్టీలో భాగస్వామ్యం కాదు, పార్టీనే కావాలని కోరుతున్న కవిత అన్నపై అనాధికారి పరోక్ష యుద్ధమే చేస్తున్నారు. డియర్ డాడీ లేఖ నుంచి ఇప్పటి వరకు ఆమె స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నారు. ధర్నాలు చేసినా, కార్యక్రమాలు చేపట్టినా బీఆర్ఎస్ కండువా లేదు, జెండా లేదు. అంతా జాగృతి జెండాలి, సొంత ఎజెండాలి. పార్టీ ప్రతిష్టను కావాలనే దిగజార్చుతూ కంటిలో నలుసులాగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై పార్టీ అధిపతిగా కేసీఆర్ వైఖరి ఏంటి? ఓ తండ్రిగా ఆయన నిర్ణయం ఎలా ఉందనేది గ్రామాన జరుగుతున్న చర్చ. ఇక తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతుంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధాలు, పొలిటికల్ ఫైటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఇక మరోవైపు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి మోదీపై నిప్పులు చెరిగారు. కీలకమైన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి మద్దతు ఇస్తారా లేక ఇవ్వరా? ఇస్తే ఎలా? ఇవ్వకపోతే రీజన్ ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తే, బీసీ సంఘాలు కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇక రాజకీయ దుమారం రేపిన కీలక అంశం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక. భారీ ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొనడమే కాదు, నేరుగా మాజీ సీఎం కేసీఆర్ఏ అంతా చేశారని కూడా కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. దీనిపై అసెంబ్లీలోనూ చర్చిస్తామని, తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఈ నివేదికను కాంగ్రెస్ రిపోర్టుగా పేర్కొంటున్నా ఇప్పటివరకు కేసీఆర్ దీనిపై నేరుగా ప్రస్తావించలేదు, మీడియా ముందుకు కూడా రాలేదు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఈ వ్యవహారంపై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.